ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 12. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెటిదో మీరు తెలుసుకునవలెనని, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను. ఎఫెసీ 1:18-20 వరకు. మనము తన శక్తితో సంపూర్ణంగా నింపబడవలెనని దేవుడు కోరుచున్నాడు. ఆ శక్తి ద్వారానే మన కష్టములు, శ్రమలు, శోధనలను జయించగలము. మరియు అదే శక్తి ద్వారా అమర్త్య దేహములను పొందుదము. రోమా 8:11. ఇదే పునరుద్ధరణ శక్తి. యేసుక్రీస్తు ప్రభువును మరణము నుండి లేపుటలో దేవుడు ఆ శక్తిని బయలుపరిచెను. ఈ భూమి మీద మన శోధనలు, భారములను జయించుటకు అదే శక్తితో అనుదినము ఉజ్జీవింపబడుదుము. అదే శక్తి ద్వారా పరలోకములో మనకు అమర్త్య దేహములు అనుగ్రహించబడును. మరియు ముఖ్యంగా దేవుని సంపూర్ణతలో మన భాగమును అనుభవించదుము. కేవలము పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే అంతరంగ పురుషుని యందు బలపరచబడి ప్రభు అయిన యేసుక్రీస్తులో లోతుగా వేరుపారి ఉండగలము. ఎఫెసీ 3:16-17. మనము పర్వతములపై ఎత్తైన చెట్లను చూచుదుము. అతడు ఎంత పెద్ద తుఫాను వచ్చినను వాటి వ్రేళ్ళు చాలా లోతుకు వెళ్ళి ఎంతో దూరమునకు వ్యాపించి ఉండును గనుక ఆ చెట్లు క్రింద పడిపోవు. అందుచేతనే ఏ తుఫాను కూడా వాటిని పెళ్ళగించలేదు. కానీ అవి ఇంకా ఇంకా ఎత్తుగా పెరిగి వాటి వ్రేళ్ళు లోతుగా వెళ్ళును. అదే రీతిగా పునరుద్ధరణ శక్తి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తులో అంతరంగ పురుషుని యందు లోతుగా వేరుపారుదుము. అచ్చట ఏ శ్రమ, హింస లేక కష్టము ఉన్నను అది మనలను కదిలించదు. మన శ్రమలలో మనం ఆనందించుదుము. మరియు అదే సమయంలో ఆత్మీయముగా బలవంతులమగుదుము. మనం ఆత్మీయముగా ఎదుగు కొలది దేవుని సంపూర్ణతతో నింపబడుదుమని ఎరుగుదుము. కావున ఇంకా ఇంకా అధికముగా దేవుని ప్రేమ మనలను నింపుటను క్రియాపూర్వకముగా కనుగొందుము. ఫలితముగా మనము ప్రేమగా, సున్నితముగా, సహనముగా మరియు మృదువుగా నగుదుము. మన శత్రువులను ప్రేమించగలుగుదుము. మనలను ప్రేమించని వారిని ప్రేమించి, ద్వేషించి, శపించు వారి నిమిత్తం ప్రార్థించగలుగుదుము. మనము యేసుక్రీస్తునందు లోతుగా నాటబడితిమన్న దానికి ఇది నిజమైన రుజువు. మన నిరీక్షణ ఏమనగా ఒక దినమున ఆయన సంపూర్ణతచే నింపబడుదుమనున్నదియే. ఆ రహస్యమును ఇంకా ఇంకా అధికముగా ఎరుగుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక.